అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలండి. మార్చి 8 అనగానే అన్ని దేశాల్లో మహిళా దినోత్సవ వేడుకలైతే అట్టహాసంగా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో మహిళల యొక్క సాధికారత గురించి అయితే స్పష్టంగా చర్చ జరుగుతూ ఉంటుంది. అనేక రంగాల్లో స్త్రీమూర్తులు ఎంత ఉన్నత స్థాయికి ఎదిగారు, ఏ సేవలు అందించారో కూడా స్మరణ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా స్త్రీలపై జరుగుతున్నటువంటి అసమానతలు, అఘాయిత్యాల గురించి కూడా పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది. అయితే మిస్టర్ అండ్ మిసెస్ కల్చర్ లో ఉన్నటువంటి పాశ్చాత్య దేశాల్లో స్త్రీలకు సమాన హక్కులు కల్పించాలి, వారి పనివేళల్లో న్యాయం జరగాలి, వారికి కనీస వసతులు కావాలి అనేటటువంటి పోరాట ఫలితమే నేడు అన్ని దేశాల్లో మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ మహిళల యొక్క గొప్పతనాన్ని, స్త్రీమూర్తికి గొప్ప గౌరవాన్ని అందించాలని ఈ మహిళా దినోత్సవాన్ని అయితే జరుపుకుంటూ ఉంటారు కదా. మన దేశంలో మన సంస్కృతి ప్రకారం సీతారాములు, లక్ష్మీ నారాయణులు, పార్వతీ పరమేశ్వరులంటూ స్త్రీమూర్తికే ముందు స్థానాన్ని అందించారు. అంతేకాకుండా ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత, ఎత్రైతాస్తు న పూజ్యంతే సర్వస్తత్రాహ అఫలాః క్రియాః. అంటే ఈ శ్లోకంలో ఎక్కడైతే మహిళలు గౌరవింపబడతారో, పూజింపబడతారో అక్కడ దేవతలు నాట్యం ఆడుతుంటారంట. ఎక్కడైతే శ్రీమూర్తికి గౌరవం దక్కదో ఆ ఇంట జరిగేటటువంటి, ఆ ప్రదేశంలో జరిగేటటువంటి ఏ కార్యము ఫలితాన్ని పొందదు అంటూ ఉంటారు. అంతటి గొప్ప స్థానాన్ని మన శ్రీమూర్తికి అందించింది సనాతన ధర్మం. అయితే విద్యను అందించే సరస్వతిగా, ఆర్థిక బలాన్ని అందించే లక్ష్మిగా, ధైర్యాన్ని అందించే పార్వతిగా, దాహాన్ని తీర్చే నదికి గంగా, యమున, సరస్వతి అంటూ సృష్టిలోని ప్రతి దానిలోనూ శ్రీమూర్తిని పోల్చడం, శ్రీమూర్తిని ఆరాధించడం జరుగుతూ ఉంది. మరి ఇంతటి గొప్ప సంస్కృతి కలిగినటువంటి మన దేశంలో స్త్రీలపై అఘాయిత్యాలు, అసమానతలు లేకపోలేదు కదా. గౌరవింపబడాలి అంటే స్త్రీ తన శక్తిని తాను నిరూపించుకోవాలి. నిరూపించుకోవడానికి తనకంటూ ఒక సపోర్ట్ కావాలి. మరి ఆ సపోర్ట్ అందించగలిగేది ఒక్క విద్య మాత్రమే. కూడా ఏ కుటుంబంలో కూడా బాలికా విద్యను అయితే నిర్లక్ష్యం చేయకూడదు. విద్యా అవకాశాల్లో కావచ్చు, ఉద్యోగ అవకాశాల్లో కావచ్చు, వారు అనుకున్నటువంటి లక్ష్యాలను సాధించడంలో తల్లిదండ్రుల సపోర్ట్ అయితే చాలా అవసరం. అప్పుడే మహిళ నిజంగా సాధికారతను సాధించే అవకాశం లభిస్తుంది. ఈ మహిళా సాధికారత దిశగా పయనించాలని, నేడు ఉన్నటువంటి విద్యా అవకాశాలని ఉపయోగించుకొని తను ప్రతి దానిలోనూ, ప్రతి అంశంలోనూ ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఒక మహిళగా నేను కోరుకుంటూ ఉన్నాను. ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మరొకసారి అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను.